కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో మొన్న ఏదైతే 2 నెలల పాప మరణించిందో దాని మీద ప్రభుత్వము స్పందించి ఆ బాధ్యుడైన ఎవరైతే ఉన్నారో ఎంబడే చర్యలు తీసుకోవాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అసలు అక్కడ పాపనే లేదు అని చెప్పి మాట్లాడుతున్నారట. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులకు కొమ్ము కాయకుండా పని చేయాలి. ఇగో ఈ వీడియో చూడు. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ జరిగిన ఘటన మొత్తం మీద ఏదేమైనప్పటికీ అక్కడ కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో ఒక పసికందు అయితే మరణించింది. అక్కడ ఉన్నటువంటి అది ఏ పార్టీ నాయకుడైనా సరే, ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడే మీ పార్టీ నాయకుడు అక్కడ తప్పు జరిగింది కాబట్టి ఎంబడే తనపైన చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకోసం ఇట్లా నీరు కాచుకుంటా వదిలేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే దీనిపైన స్పందించాలి. పార్టీల కోసం కాకుండా పేద ప్రజల కోసం ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందని మీరు చెప్తున్నారు కదా, మరి దీనిపైన ఇంతవరకు ఎందుకు మీరు నోరు మెదపడం లేదు? ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని ఎందుకు ఇంతవరకు శిక్షించడం లేదు? అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అసలు ఆ గొడవలో పాపనే లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ గొడవలో పాప లేకపోతే ఆ పాప ఎట్లా చనిపోయింది? పోలీస్ అధికారులు కుల వివక్ష రాజకీయాలు బంద్ చేసి పేద ప్రజలకు ఎవరైతే ఆ పాప చనిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేయండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా ఆ కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో చనిపోయిన పాపకు సంబంధించిన పూర్తి వివరణ మరి ఇవ్వాలి. పోలీస్ అధికారులేమో పాప అక్కడ లేదు అని చెప్తున్నారు, అక్కడనేమో మీ పార్టీ సొంత పార్టీ నాయకులే కాలుతోందని ఎంపీర్ అని చెప్పి బాధితులు చెప్తున్నారు. మరి దీనిపైన మీరు వివరణ ఇవ్వాలి. పోలీస్ అధికారులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? రాష్ట్రంలో ప్రజల కోసం పని చేస్తామని చెప్తున్నారు కదా, మీరు ప్రజల కోసం మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని గొప్పలు చెప్పుకుంటారు కదా, మరి దీని మీద స్పందించి ఆ బాధిత కుటుంబానికి ఆ పాప కుటుంబానికి న్యాయం చేస్తారా? మరి రేవంత్ రెడ్డి గారు చేయరా? మరి